వెల్కమ్ జనని గారు, రండి కూర్చోండి. చూడండి, మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఇక్కడ మీ గతం గురించి ఎవ్వరికీ తెలియదు. గొడవలు తగాదాలు మర్చిపోయి ఇప్పుడే ఇక్కడే ఫస్ట్ పరిచయంలా కొత్త లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మెయిన్ ఎజెండా అగ్రిమెంట్ మ్యాటర్స్. గతాన్ని మర్చిపోవడం చాలా కష్టం. అవును, చాలా కష్టం. ఎందుకంటే అపనిందలు మోయడం, చేయని తప్పుకు శిక్ష అనుభవించడం, ఏళ్ల తరబడి భారంగా బాధలతో బ్రతుకు గడిపిన వాళ్ళు మరవడం అంటే మామూలు విషయం కాదు నాకు. దేవుడా, స్టార్టింగ్ ఇలా ఉందంటే వీళ్ళు ఖచ్చితంగా గొడవ పడేలాగే ఉన్నారే. నిజాలని, నిందలని, అపనిందలని డైవర్ట్ చేయడం తప్పు. వేరొకళ్ళ మీదకు నెట్టే ప్రయత్నం కూడా చాలా కష్టమే. బాధ అనుభవించిన వాళ్లకు, బాధల్లో నెట్టిన వాళ్లకు మధ్య చాలా తేడా ఉంటుంది. చేతులు దులుపుకునే వాళ్ళు తేలిగ్గా మర్చిపోవచ్చు, కానీ ఆ చేతులకి బలైన వాళ్ళు అంత ఈజీగా మర్చిపోయి మామూలుగా ఉండడం సాధ్యం కాని పని. చేసిన చేతలు సమర్థించుకునే వాళ్ళు పక్క వాళ్ళని తప్పు పట్టడం కామన్. ఆత్మసాక్షి ఉన్న వాళ్ళు మాత్రమే తప్పుల గురించి ఆలోచించగలరు. సాక్ష్యాలని తప్పనే వాళ్లకు ఆత్మసాక్షి కూడా ఉంటుందా? ఆత్మసాక్షి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇందుకే నేను ముందే కండిషన్ పెట్టాను, గతం గురించి డిస్కషన్ వద్దని. కండిషన్ ఏంట్రా కండిషన్స్? ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమై కూడా నిందలని, పాపం తనది కానట్టు తనేం చేయనట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనే కారణమని ఇన్నేళ్ల తర్వాత కూడా నువ్వు నమ్మడం నా దురదృష్టం. అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కూడా అనవసరమే. నేను ఏమీ కోరుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు నాకు ఏమీ కావు. అయినా ఇప్పుడు నేను ఈ విషయాలు చర్చించడానికి రాలేదు. మర్చిపోవడం కష్టమని నువ్వు మొదలు పెడితే నిర్దోషిగా ఖండించడం నా ధర్మంగా భావించాను, అంతే. ఇప్పుడు నీకు నాకు మధ్య ఏర్పడబోయే రిలేషన్షిప్ కేవలం ప్రొఫెషన్. ఎస్, ఇది కరెక్ట్. ఈ విషయం నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడ నమ్మకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది చాలా సున్నితంగా సాలిడ్ దారంలా అల్లుకుని ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా చెదిరిపోతుంది. తిరిగి అల్లడం కుదరదు. సంస్థ నిలబడదు. ధ్యేయం నెరవేరదు. కోల్పోయిన అభిమానాలు తిరిగి దక్కడం చాలా కష్టం. నిందలు మోయడానికి, శిక్షలు అనుభవించడానికి వ్యక్తులు ఎవరిక్కడ సిద్ధంగా ఉండరు. నువ్వు మళ్ళీ టాపిక్ అట్టే డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఇంకా గతంలో నుంచి బయటకు రాలేక, ఇక్కడ ధ్యాస నిలపలేక నాది డైవర్షన్ అంటున్నావు. కాన్సంట్రేషన్ లేని వాళ్ళు కమిట్మెంట్ తో పని చేయలేరు. నా కమిట్మెంట్ నే కామెంట్ చేస్తున్నావా? ఇండైరెక్ట్ గా నువ్వు నన్నే తిప్పుతున్నావు. వింటున్నావా శివ? దిస్ ఇస్ టూ మచ్. వినేవాళ్ళకి చెప్పొచ్చు, కానీ మీ ధరణ మీరు పోట్లాడుకుంటుంటే నేనేం చేయనురా? ఎవరికి చెప్పను? మీ ధోరణి మార్చుకుంటే నేను మాట్లాడతాను. ఎవరి ధోరణి రా మారింది? దానికి సమాధానం చెప్పాల్సింది అంతరాత్మ, మరెవరో కాదు. దేవుడా, వీళ్ళు మళ్ళీ మొదటికొచ్చారు. నువ్వే ఏ రూపంలోనైనా వచ్చి పర్సనల్ నుంచి ప్రొఫెషనల్ వైపుకి డైవర్ట్ చేయి స్వామి. అసలు నువ్వంటే నాకు ఎమ్మెల్యే గారు మీరా? సర్ప్రైజ్ అవ్వాల్సింది నేను, మిమ్మల్ని ఒకళ్ళనొకళ్ళని రిఫర్ చేసింది నేను. కానీ నాకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మీటింగ్ దాకా వచ్చారు. ఏమనుకోవాలి? అసలు ఈ బిజినెస్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన వాటాదారుణ్ణని మర్చిపోయారా? నేనేదో క్యాజువల్ చెకప్ కోసం వస్తే మీరున్నారని తెలిసి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను. నేనొచ్చి డిస్టర్బ్ ఏమన్నా చేశానా? లేదు లేదు సార్, లేదు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. కూర్చోండి. ఆహా, భలే అవతారంలో వచ్చావు స్వామి. ఏమ్మా, నువ్వైనా నా చెవిలో వెయ్యొచ్చుగా. రిఫర్ చేసిన వాళ్ళని మర్చిపోతే ఎలాగమ్మా? బాలే వరుస బయలుదేరగానే మీకు కాల్ చేసి చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కదా, వీరెవరో, వీరి ఆలోచనలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్లో పడి మర్చిపోయాను సార్. సారీ సార్. గుణ,
వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే ఇది ఫస్ట్ మీటింగే కదండి, ఇంకా డెసిషన్స్ ఏమీ తీసుకోలేదు. ఏమ్మా జనని, నువ్వెలా కోఆపరేట్ చేద్దాం అనుకుంటున్నావు? నాట్ యెట్ డిసైడెడ్ సార్. యాక్షన్ని బట్టి రియాక్షన్ సార్. ఒక వ్యాపారంలో భాగస్వాములయ్యే ముందు ఒకళ్ళ గురించి మరొకరికి క్షుణ్ణంగా తెలియడం చాలా అవసరం. గుణ, తను నీకు పరిచయం అవ్వకముందే చాలా విషయాలు చెప్పాను కదా. పాపం చాలా మంచి అమ్మాయి అయ్యా. ఆ మొగుడెవడో గాని చెప్పుడు మాటలు విని తన మీద నిందలేసి పర్సనల్ విషయాలు ఎందుకు సార్? గుణాల గురించి గుణగణాల గురించి తెలియడం మంచిదయ్యా. ఫ్యూచర్లో మిస్అండర్స్టాండింగ్స్ రావు. వాడు అమ్మాయిని నానా హింసలు పెట్టాడంట. నా గురించి అందరికీ ఇలా చెప్పావా? నా గురించి బ్యాడ్గా ప్రాపగండ చేశావా? నేనేం చెప్పలేదు, మా అమ్మే చెప్పుంటుంది. అమ్మా జనని, గుణ చాలా మంచోడమ్మా. వృత్తికి బానిస తప్ప మరో ఆలోచన లేని మనిషి. పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే ఇతని అవసరం పడిందంటే ఆ ఫోన్ ఈయన భార్య మాట్లాడి పోతే పోతాడు, మా ఆయన రాడు అని చెప్పిందంట. పాపం పేషెంట్ చనిపోయాడు. అలా చేయడం తప్పన్నందుకు రోషం వచ్చి వదిలేసి వెళ్ళిపోయిందంట. లోకం దృష్టిలో తమరు దేవుడు, నన్ను రాక్షసులా చిత్రించావా? నిజం దాచి నువ్వు ఉత్తముడివి అన్న ఇమేజ్ బాగానే పెంచుకున్నావు. ఈ హాస్పిటల్ అంతెత్తున నేనేం ఇమేజ్ పెంచుకోలేదు. కట్టుకున్న భార్య చేసిన గాయాన్ని పంచుకున్నాను. అన్నీ తెలిసిన శివే చెప్పుంటాడు. అమ్మా జనని, నువ్వు మా హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి నీకు హాస్పిటల్ అంతా చూపిస్తాను. గుణ, హాస్పిటల్ అంతా చూపించొస్తాను. అలాగే సార్. ఇందుకేరా తనని వద్దు అన్నాను, తీసుకొచ్చి నెత్తిన పెట్టావు. ఇప్పుడు చూడు, రోజు నా పక్కన బల్లెం పెట్టుకొని తిరగడమే అవుతుంది నా బతుక్కి. వారికి ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పుంటారు? ఇంకెవరు? తనే చెప్పుంటుంది. తను నీ గురించి చెప్పచ్చు, మరి తన గురించి? నటించకురా, నువ్వే బాగుంటావు. ఈ మధ్య బాగా అబద్ధాలు నేర్చేవరా? ఇదిగో, ఇప్పుడు నాతో చెప్పకుండానే ఆమెను తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టావు. ఎవరిని నమ్మే రోజులు కావనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అబ్బా, నాన్న చూసేశాడే. వచ్చి ఎంతసేపు అయి ఉంటుంది? డాడీ ఇక్కడున్నారా? ఎక్కడున్నారా అని హాస్పిటల్ మొత్తం వెతుకుతూ వస్తున్నా. లక్కీగా ఇక్కడ కనిపించారు. ఎక్కడా కనిపించకపోతే థియేటర్లో ఉన్నారేమో అనుకున్నా. నువ్వు ఇటెందుకు వచ్చావు? చూడాలనిపించింది, వచ్చాను. ఎన్ని రోజులకి వీడికి నన్ను చూడాలని రావటం సంతోషంగా ఉంది. ఏనా రాకూడదా? చచ్చా, రావద్దని ఎందుకంటాను? ఏమైనా అర్జెంట్ పని ఉందని అడిగా. ఏం లేదు నాన్న, రండి రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. గుణ, తరుణ్, రూమ్కి ఇప్పుడు రాలేను, ఐసీయూకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, మనం ఇంటి దగ్గర కలుద్దాం. వెళ్ళు. శివ, పద. నాన్న నాకేం పర్లేదు నాన్న, ఐసీయూలో డ్యూటీ డాక్టర్ ఉంటారుగా, నో ప్రాబ్లం. డ్యూటీ డాక్టర్ లేడు, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. నేనే ఇన్ఛార్జ్. అంకుల్ని పంపించవచ్చు కదా. నేను కంపల్సరీగా అటెండ్ కావాల్సిన పేషెంట్. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఏంట్రా ఈ టార్చర్ నాకు? ఇలా ఇంకా ప్రతిరోజు ఏదో ఒక టెన్షనేనా? ఈవిడ రోజు వస్తుంది. తరుణేదో ఇవాళొచ్చాడు, రోజు వస్తాడా? వాడు కాకపోతే సౌమ్య వస్తుంది. ఈ ఉలిక్కిపాటు నాకవసరమా? ఆ జననీనే తనంతట తాను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని బయటికి వెళ్ళేలా నేనే చేస్తాను. ఎలా ఉందమ్మా హాస్పిటల్?
అంతా మా డాక్టర్ గారు డిజైన్ చేయించారు. చాలా బాగుంది సార్. వారు బిల్డ్ చేసుకున్న ఇమేజ్ కి ఈక్వల్ హైట్ లో చాలా గొప్పగా ఉంది. బయట లుక్ కి లోపల సర్టిఫికేట్ కి ప్లేస్ చాలా బాగా డిజైన్ చేశారు. ఎంత పొగరు, ఎంత వ్యంగ్యం, ఎంత తలబిరుసు. ఏమయ్యా గుణ, సార్, వచ్చిన చెకప్ విషయం మాటలో పడి మర్చిపోయాను. కాస్త చెకప్ చేస్తే నా దారిని నేను వెళతా. పదండి సార్. వదినా, మనసులో ఏం పెట్టుకోకుండా హ్యాపీగా నీ పని నువ్వు చేసుకుపో. కష్టం శివ. రావడం అయితే ఆ ఉద్దేశంతోనే వచ్చాను. కానీ వచ్చాక మీ ఫ్రెండ్ మాటల తీరు, ఆ ఉలికిపాటు, మారని అభిప్రాయాలు చూశాక ఎక్కువ రోజులు కలిసి పనిచేయాలనని బాగా అర్థమైంది. అందుకని మానేస్తావా? మానేస్తే నేను ₹1,00,00,000 నష్టపరిహారం కట్టాలి కదా. ఆయన మూలంగా బలైపోయి నష్టపోయిందాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు నష్టపోతాను? నష్టపోవడం ఎంత కష్టం కలిగిస్తుందో ఆ మనిషికి తెలిసొచ్చేలా చేస్తాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. న్యూ ప్రాజెక్ట్కి మీరిద్దరే మెయిన్. మీరు ఎలాంటి ఈగోలకి పోకుండా బెస్ట్ ఫ్రెండ్స్లా మిమ్మల్నే ఫ్రెండ్స్ అనేది షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఇలా కలిసిమెలిసి అగ్రిమెంట్కి న్యాయం చేయండి. పేషెంట్స్కి మేలు చేయండి. మీరు కూడా అభివృద్ధిలోకి రండి. వస్తానమ్మా. నీ నిందల వల్ల నేను పడిన బాధని నువ్వు అర్థం చేసుకునే రోజు ఎప్పటికైనా వస్తుందా ఈ లైఫ్లో? నీ నోటితోనే నువ్వే నేను తప్పు చేశా అని ఒక్కసారైనా ఒప్పుకుంటావా నీ లైఫ్లో? వాళ్ళు ఒకళ్ళనొకరు దెప్పి పొడుచుకోవడం తప్ప, విమర్శించుకోవడం తప్ప అసలు ఎందుకు అలా జరిగిందన్న ఆలోచన నాన్నకి కలగడం లేదు, అమ్మకి రావడం లేదు. అమ్మకేమో నిజం తెలీదు, నాన్నేమో అభిప్రాయం మార్చుకోడు. వాళ్ళ వాలకం చూస్తుంటే రోజు ఇలా గొడవపడి గ్యాప్ పెంచుకుంటారే గాని కలుస్తారన్న ఆశ నాకు కలగడం లేదు. అసలు వాళ్లను కలపాలన్న ఆలోచనే తప్పనిపిస్తోంది. మానేయడం మంచిది. మానేస్తే మనం ఒక ఫ్యామిలీలో ఉండడం ఎలా కుదురుతుంది? ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడి మాట్లాడుకోవడం ఫస్ట్ టైం కదా. ఎవరి ఆక్రోశాలు ఉక్రోశాలు వాళ్లకుంటాయి. ఒక్కసారికి ఇలా నిరాశపడితే ఎలా? జయమ్మ చెప్పేది కరెక్ట్. ముందు లోపలున్న బాధంతా బయటపడాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న కోపాలు కాస్త తగ్గుతాయి. అపార్థాలు అలాగే ఉంటే ఎలా తగ్గుతాయి? బాధ తప్పితే అవి తగ్గుతాయిలే. ఎవరికి వాళ్ళు అగ్రిమెంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ కమిట్ అయ్యాం కదా, కలిసి పని చేయాలని చూడడం లేదు. వాళ్ళలా బయటపడకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీదే ఉందర్రా. కానీ ఎలా? మీ అమ్మమ్మ చెప్పినట్టు కోపాలు తగ్గాక వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాపులో నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఒకళ్ళనొకళ్ళు పలకరించటం తప్పనిసరి అవుతుంది. అది పని విషయం కావచ్చు, పర్సనల్ అవసరం కావచ్చు. 4 రోజులు గడిస్తే కాస్త ఫ్రీ అవుతారు. అప్పుడు ఇద్దరిలోనూ ఏదో ఒక ఆలోచన కలగచ్చు. ఇంత గట్టిగా నింద అని జనని ఎందుకంటుందో అనే గుణ ఇన్నేళ్లైనా తన ఉద్దేశం ఎందుకు మార్చుకోలేదని జనని ఆలోచిస్తారు. అప్పుడే వాళ్ళ మధ్య ప్రశాంతతకు ప్లేస్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు వాళ్ళున్న స్థానంలో నుండి వీళ్ల స్థానంలోకి వాళ్ళు, వాళ్ళ స్థానంలోకి వీళ్ళు వెళ్లి నిలబడి ఆలోచించే పరిస్థితి వస్తుంది. అదంతా మనం అనుకున్నట్టు జరగాలంటే మేమేం చేయాలి? వాళ్ళు గొడవ ఇంకా ఎక్కువ పడి ఓపెన్ అయ్యేలా చేయటమే. అలా గొడవ పడటానికి ప్రైవసీ కలిగించాలి. నాకు వదిలే తాతయ్య, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఎలా చేస్తావురా? సస్పెన్స్. నా దగ్గర కూడానా?
నాకే ఐడియా తట్టలేదు, అందుకే అలా అన్నా. నాన్న తరుణ్, ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకో. ఆ రాక్షసి, అదే మీ నాన్న అక్క, నీ మేనత్త, ఎక్కడో దూరంగా ఉంది. ఏం చేస్తుందిలే అని నిర్లక్ష్యం చేయకు. బాగా అలర్ట్గా ఉండాలి. ఏ క్షణమైనా దిగొచ్చు. జాగ్రత్త. క్యారెక్టర్ గురించి క్లియర్గా చెప్పాక ఎలా అజాగ్రత్తగా ఉంటాం? అది దిగేలోపే మీ అమ్మా నాన్నల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయేలా చెయ్యాలి. అది వచ్చిందో ఇంకంతే సంగతులు. నిప్పుల మీద నెయ్యి వేసే రకం. అగాధం పెంచుతుందే గాని వాళ్ళని దగ్గర కానివ్వదు. గుణ, కాఫీ తాగుతావా? వద్దు. నీకోసమే వెయిట్ చేస్తున్నా. షాపింగ్కి వెళ్దామా? ఎంగేజ్మెంట్ రింగ్స్ కొందామా? కాస్త టైర్డ్గా ఉన్నాను, ఇవాళ రాలేను. మరోసారి వెళ్ళొచ్చులే. నీలో హ్యాపీనెస్ కనిపించడం లేదు. ఎందుకు, ఏమైంది? నేనేమన్నా డిస్టర్బ్ చేస్తున్నానా? నీకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీ వల్ల డిస్టర్బ్ ఏంటి? నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో మనశ్శాంతి నీ వల్లే దక్కుతుంది నాకు. అంటే మధుకి నేను నచ్చినట్టు లేను. తనేమన్నా నీకు ఆ విషయం చెప్పిందా? ఆ మాటల ప్రభావం నిన్నిలా డిస్టర్బ్ చేసి నా మీద అభిప్రాయం మార్చుకుంటావేమో అన్న చిన్న భయం. ఏం మాట్లాడుతున్నావు? మధుకు నువ్వు నచ్చకపోవడానికి నువ్వు మాట్లాడేదానికి సంబంధం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు గుణ, తనకి నేను నచ్చలేదన్న చిన్న వర్రీ ఉంది. తనకు నచ్చకపోతే నువ్వెందుకు వరి అవడం? అంటే తను తరుణ్కి క్లోజ్ కదా. అయితే తరుణ్ తనని నీకు డాటర్గా అడాప్ట్ చేశాడు కదా. అయితే అసలేంటి నీ డౌటు? దేనికంత వరి? వాళ్ళిద్దరూ కలిసి నిన్నేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే? అర్థం లేని ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. నీతో పరిచయం పెంచిందే తరుణ్. ఆ విషయం మర్చిపోకు. నేను నా ప్రాణంగా భావించేది నా కొడుకుని. ఫ్రెండ్గా ఫీల్ అయ్యి క్లోజ్గా మూవ్ అయింది నీతో. అలానే నీకు నేను తరుణ్ ముఖ్యం. వేరే వాళ్ళ ఎవరి అభిప్రాయాలకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హలో మావయ్య. నువ్వంటే నాకు చాలా ఎఫెక్షన్ మావయ్య. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. వరుసకి నాకు మావయ్యవే అయినా నేను తండ్రిలా ఫీల్ అవుతాను. వీడేంటి కొత్తగా మాట్లాడడం మొదలుపెట్టాడు? నేను నీకు దూరంగా ఉండలేక మళ్ళీ వచ్చాను మావయ్య. చూడు ధీరజ్, నీకు నా మీద ఎంత ఎఫెక్షన్ ఉన్నా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తరుణ్కే. నేను నా కొడుకు కోసం ఏం చేయడానికైనా సిద్ధం. వాడికి నచ్చని పని, వాడికి ఇష్టం లేని ఈ పని నేను చెయ్యను, చెయ్యలేను కూడా. సర్లే మావయ్య, మీ ఇంట్లో మీకే స్వాతంత్రం లేనట్లు అంతా మీ కొడుకు ఇష్టమే అన్నప్పుడు, వాడు ఓకే అన్నప్పుడే నన్ను పిలవండి. నేను వస్తాను మావయ్య. బాయ్. వస్తాను మావయ్య. ధీరజ్, ధీరజ్. హలో అక్క. గుణ, నా కొడుకు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడు. వద్దన్నా వినకుండా మళ్ళీ నీ దగ్గరికే పరిగెత్తుకొచ్చాడు. నీ కొడుక్కి నీకో అమ్మనే నేనే పెంచానురా. నా కొడుకుని నువ్వు చేరదీలేవా? నీ కొడుకు నీకు దగ్గరయ్యేసరికి నా బిడ్డ బరువైపోయాడా? అంత కానివాడు పరేవాడైపోయాడా? అదేం లేదక్కా. చూడు తమ్ముడు, తరుణ్ చిన్నపిల్లాడు. వాడికి ధీరజ్ నచ్చనంత మాత్రాన వదిలేస్తావా? పెద్దవాడిగా నువ్వు నచ్చ చెప్పాలి కదా.
మార్చాలి కదరా. నువ్వు చేరదీయకపోతే వాడేమైపోతాడోనని భయంగా ఉందిరా. తెలుసో తెలీకో ఏదన్నా అనుంటే మనసులో పెట్టుకోకు. నువ్వు వాడి మీద కోపం చూపిస్తే ఎలా చెప్పు? నువ్వు సీరియస్గా తీసుకుంటే నేను తల్లడిల్లిపోతానురా. చూడు, తెలిసి తెలియని తనంలో పిల్లలు తప్పు చేస్తే పెద్దాళ్ళం మనం దూరం పెడతామా? పిల్లల్ని కలపాలి కాని విడతీయడం న్యాయమా చెప్పు? అది నువ్వేం బాధపడకక్క. నేను తరుణ్తో మాట్లాడతాను. కాస్త టైం ఇవ్వు. వాణ్ణి నేను కన్విన్స్ చేస్తాను. అప్పుడు ధీరజ్ని అలౌ చేస్తాను. చాలురా, ఆ మాట చాలు. నేను మనశ్శాంతిగా బతికేస్తూ ఉంటాను. తమ్ముడు, నువ్వు మారతావని తెలియక నీకు ఫ్రీడమ్ ఇచ్చాన్రా. తిరిగి నిన్ను నా గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. అరే, నేను శక్తినిరా. నన్ను కాదని నువ్వు అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. నన్ను తోటుకొని వెళ్ళలేవు. నేను మాట్లాడాలనుకుంటున్నా. అవతల వాళ్లతో మాట్లాడేటప్పుడు నమస్తే మేడం అనో యోగా టీచర్ అనో మొదలు పెట్టాలి. నమస్కారం మేడం. చెప్పండి సార్. రేపటి నుంచి మీరు 7 గంటలకి రావాలి. మరీ 7 గంటలకి ఎందుకురా? వచ్చి వెయిట్ చేయని. నేను ఎప్పుడో నాకు తోచినప్పుడు వెళ్తా. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.